హాయ్ యూస్ వెల్కమ్ టు పొలిటికోస్ న్యూస్ ఎక్స్ప్రెస్ ఎట్ ప్రైమ్ టైం. నేను మీ రాణి నాయుడు. ఈ రోజు ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ ఏంటో ఈ బులెటిన్ లో చూద్దాం. మాజీ సీఎం జగన్ సహా పలువురు వైసీపీ నేతలు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. జగన్ రెంటపాల పర్యటనలో సింగయ్య అనే వ్యక్తి మృతి చెందిన విషయం తెలిసిందే. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. జగన్ తో పాటు ఆయన కారు డ్రైవర్ రమణారెడ్డి, పిఏ నాగేశ్వర్ రెడ్డి, వైసీపీ నేతలు వైవి సుబ్బారెడ్డి, పేర్ని నాని, విడుదల రజనీని నిందితులుగా చేర్చారు. ఈ నేపథ్యంలో వారంతా కూడా హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. దీనిపై గురువారం విచారణ చేపడతామని ఉన్నత న్యాయస్థానం తెలిపింది. ఆధునిక సాంకేతికతకు చిరునామాగా రాజధాని అమరావతిని నిర్మిస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. 100 ఏళ్ల తర్వాత కూడా టెక్నాలజీలో ఎవరూ అందుకోలేని భవిష్యత్తు నగరంగా రాజధాని ఉండేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. విజయవాడలో ఫిక్కీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాతీయ కార్యనిర్వాహక సమావేశంలో చంద్రబాబు ప్రసంగించారు. దేశ పురోగతిలో ఐటీ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. టెక్నాలజీని ముందుకు తీసుకెళ్లడంలో ఐటీ అభివృద్ధి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. 2027లో జరిగే గోదావరి పుష్కరాలపై ఏపీ ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. 12 మంది మంత్రులతో ఏర్పాటు చేస్తూ సీఎస్ విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఉపసంఘంలో సభ్యులుగా మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, నిమ్మల రామనాయుడు, అనగాని సత్యప్రసాద్, వంగలపూడి అనిత, పొంగూరు నారాయణ, కందుల దుర్గేష్, వాసంశెట్టి సుభాష్, రాంప్రసాద్ రెడ్డి, సత్యకుమార్ యాదవ్, బీసీ జనార్దన్ రెడ్డి, గొట్టిపాటి రవికుమార్, పయ్యావుల కేశవ్ ఉన్నారు. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో బుధవారం మధ్యాహ్నం వర్షం కురిసింది. ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై ఉండడంతో పాటు వాతావరణ చల్లబడి ఒక్కసారిగా వర్షం కురిసింది. సికింద్రాబాద్, బోయిన్పల్లి, తిరుమలగిరి, బేగంపేట తదితర ప్రాంతాల్లో వర్షం నీరు రోడ్లపై నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. పలుచోట్ల ట్రాఫిక్ అంతరాయం కూడా ఏర్పడింది. కోట్లాది మంది భారతీయులు ఆకాంక్షలను మోసుకుంటూ భారత వ్యోమగామి గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా రోదసిలోకి వెళ్లారు. యాక్సియం 4 మిషన్ లో భాగంగా ఆయనతో పాటు మరో 3 వ్యోమగాములను తీసుకుని ఫాల్కన్ 9 రాకెట్ బుధవారం మధ్యాహ్నం నింగిలోకి దూసుకువెళ్లిన సంగతి తెలిసిందే. వీరి వ్యోమనౌక తాజాగా భూకక్షలోకి ప్రవేశించి అక్కడ ప్రయాణిస్తోంది. ఈ క్రమంలోనే అంతరిక్షం నుంచి శుభాంశు శుక్లా భారత పౌరులను పలకరించారు. ఇదో గొప్ప ప్రయాణమని పేర్కొన్నారు. మెక్సికోకు 3000 కార్లతో వెళ్తున్న ఓ రవాణా నౌక ఉత్తర పసిఫిక్ మహాసముద్రంలో మునిగిపోయింది. కొన్ని వారాల క్రితం ఈ నౌకలో మంటలు చెలరేగిన అనంతరం ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ రవాణా నౌకలో మొత్తం 3000 కార్లు ఉండగా అందులో 800 ఎలక్ట్రిక్ వాహనాలు ఉన్నాయి. అలస్కాలోని అలూటియాన్ దీవుల వద్ద తాజాగా ఈ నౌక మునిగిపోయిందని లండన్ కు చెందిన ఓడ నిర్వహణ సంస్థ జోడియాక్ మారిటైమ్ ఓ ప్రకటనలో తెలిపింది. నోబెల్ శాంతి బహుమతి పొందాలన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆకాంక్ష రోజు రోజుకి తీవ్రమవుతోంది. తాజాగా ఆయన పేరును అధికారికంగా నామినేట్ చేశారు. అమెరికా ప్రతినిధుల సభ సభ్యుడు బడ్డీ కార్టర్ ఈ మేరకు నార్వేలోని నోబెల్ కమిటీకి ఓ లేఖను పంపించారు. అసాధ్యం అనుకున్న సంక్షోభాల్లో కూడా వేగంగా ఒప్పందాలు చేయించడంలో ట్రంప్ కీలక పాత్ర పోషించారని, ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య శాంతి ఒప్పందం కుదర్చడంలో చరిత్రాత్మక పాత్ర పోషించారని అన్నారు. పాకిస్తాన్ రహస్యంగా ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులను అభివృద్ధి చేస్తున్నట్లు వాషింగ్టన్లోని నిఘా సంస్థలు పేర్కొన్నాయి. వీటికి 5500 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ఉన్న లక్ష్యాలను ఛేదించగలిగే సామర్థ్యం ఉంటుందని సమాచారం. యుఎస్ నిఘా సంస్థలు రూపొందించిన ఓ నివేదిక ప్రకారం ఇస్లామాబాద్లోని ఉగ్ర సంస్థలే లక్ష్యంగా భారత్ నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ తర్వాత పాక్ చైనా సహాయంతో తమ ఆయుధాలను అభివృద్ధి చేసుకోవాలని భావించింది. టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాతో తాను డేటింగ్ లో ఉన్నట్లు కొన్నేళ్ల క్రితం జరిగిన ప్రచారంపై నటి ఇషా గుప్తా ఎట్టకేలకు స్పందించారు. కొంతకాలం తమ మధ్య స్నేహం ఉందన్నారు. అయితే తాము డేటింగ్ దేశంలోకి అడుగు పెట్టక ముందే అంతా ముగిసిపోయిందన్నారు. కొన్ని నెలల పాటు మేమిద్దరం మాట్లాడుకున్నామని, తమ మధ్య స్నేహం ఏర్పడిందన్నారు. మేమిద్దరం డేటింగ్ లో ఉన్నామని తాను అనుకోవడం లేదని చెప్పుకొచ్చారు. ఉద్యోగ భవిష్య నిధి సంస్థ చందాదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. ముందస్తు ఉపసంహరణలకు సంబంధించి ఆటో సెటిల్మెంట్ పరిధిని ఈపీఎఫ్ఓ సవరించింది. ప్రస్తుతం ₹1,00,000 ఉన్న మొత్తాన్ని 5 లక్షలకు పెంచింది. అంటే 5 లక్షల వరకు క్లెయిమ్లు త్వరితగతిన సెటిల్ కానున్నాయన్నమాట. అత్యవసర సమయాల్లో క్లెయిమ్స్ చేసే ఈపీఎఫ్ఓ సభ్యులకు దీనివల్ల లబ్ధి చేకూరనుందని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ వెల్లడించారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. ఇక మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు పొలిటికోస్ మీడియా. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.